కాబట్టి ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రాలు నాయన. మరొకసారి మీ కృపాసనం యుద్ధకు చేరి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇంతవరకు ఆరాధన క్రమం అంతటిలో మాకు తోడయుండి మీ ఆత్మ ఆధిపత్యములో ఆధీనములో మమ్మను నడిపించి ఉన్నందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ముందున్న సమయం దీవెనకరంగా ఉంచండి ప్రభువా. మీ మాటలు వినాలని మేమింకా మీ సన్నిధిలో నిలిచి ఉన్నాము. ఈ వాక్య భాగాన్ని మాకు వినిపించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. వివరముగా ధ్యానించుటకు సహాయము చేయండి. నిలిచిన నన్ను మీరు బలపరచండి. మీ మాటలు నా నోటికి అందించండి. నాతో మా అందరితో మీరు మాట్లాడి మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుమని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము వరుసగా ఆదికాండము నుండి ధ్యానిస్తూ ఉండగా దేవుడు అద్భుతమైన అనేక సంగతులను మనకు బయలుపరిచి అనేక ఆత్మీయమైన పాఠాలు మనకు నేర్పిస్తూ వస్తూ ఉన్నాడు. వాటన్నిటినీ మనము ఒక్కొక్క ప్రసంగములో ఒక్క మాటైనా మన హృదయములో భద్రపరుచుకుంటే ఎంతో ధన్యులము. మర్చిపోవద్దు. మళ్ళీ మళ్ళీ వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితంలో సరి చేసుకుంటూ ఉండాలి. విని రేపు అడిగితే ఏమో అంటాము. రేపు కూడా లేక ఇంకా కొంతసేపటికి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు ఏం చెప్పినారంటే కూడా సంపూర్ణంగా మనకు జ్ఞాపకం ఉండదు. అది వాస్తవమైన సంగతి. ఏదో కొందరు చాలా శ్రద్ధగా విన్నవారు, జ్ఞాపక శక్తి చక్కగా దేవుడు అనుగ్రహించిన వారు ఒకవేళ చెప్పగలుగుతారేమో కానీ సాధారణంగా పూర్తి ప్రసంగాన్ని మరొకసారి చెప్పమంటే చాలా తక్కువ మంది జ్ఞాపకం ఉంచుకుంటారు. అందుకే ప్రాముఖ్యమైన కొన్ని విషయాలైనా మన మనస్సుకు దేవుడు అందిస్తాడు. మన మనస్సుకు తాకుతాయి. కొన్ని శ్రద్ధగా వినాలి. దేవుడు మనతో మాట్లాడిన మాట మీద కొంతసేపు మనము ఆలోచించాలి వ్యక్తిగతంగా. అందులో మనకు ఏ లోపం ఉన్నదో ఆ మాట ద్వారా మనం నేర్చుకోవాలి. అప్పుడు ఎంతైనా ప్రభువులో మనము ఆత్మీయంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. లేక విని విడిచిపెట్టి లేకపోతే అశ్రద్ధగా విని సమయం గడిపి వెళ్ళిపోదాం అనుకున్న వారికి దేవుని వాక్యములో రుచి ఉండదు, దేవుని వాక్యములో బలం ఉండదు వారికి. కనుక ప్రియులారా, మనం ఎంతో దూరం నుండి ఎంతో ఆసక్తితో ఆరాధనకు వస్తున్నాం. చాలా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విని గ్రహించి నేర్చుకోవాలని నా మనవి. ఒక్కొక్క గ్రంథాన్ని మనము అర్థం చేసుకోవడానికి నేను ప్రయత్నించి మీ ముందు అనేక సంగతులను ఆదికాండము నుండి చెబుతూ వచ్చాను. ఈ 5 గ్రంథాలు ఉన్నాయి చూడండి. ఆదికాండము, నిర్గమాకాండము,
లేవియ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. ఎవరు రాశారు ఇవి? మోషే రాశారు. ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. దీనిని ధర్మశాస్త్రం అంటారు. ధర్మశాస్త్రము కింద మోషేకిచ్చిన ఆజ్ఞలన్నీ వ్రాయబడిన గ్రంథం ఇది. వీటిలో ఒక్కొక్క గ్రంథములో ఒక్కొక్క మాటను మనము ఆలోచన చేశాం. ప్రాముఖ్యంగా మనము లేవియ కాండాన్ని చాలా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ గ్రంథమే మనం ఎక్కువగా గ్రహించలేకపోతాం. ఒక్క మాట జ్ఞాపకం ఉంచుకోండి, పరిశుద్ధత. దేవుడు కోరింది పరిశుద్ధత. లేవియ కాండాన్ని దేవుడు వారికి చాలా వివరంగా బలులను గూర్చి, పరిశుద్ధతను గూర్చి తెలియజేశాడు. నేను పరిశుద్ధుడను అనే మాట చాలాసార్లు దేవుడు ఆ గ్రంథములో వ్రాశాడు. కనుక పరిశుద్ధత అనే విషయాన్ని మనము ఎప్పుడు మరిచిపోవద్దు. ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే దేవుని మందిరమునకు అనుకూలమైనది. విశ్వాస జీవితమే పరిశుద్ధతతో కూడినది. మనం అసలు మర్చిపోతాం. అసలు విశ్వాసం అంటే ఏదో నమ్ముకున్నాం కదా, అయిపోయింది, ఇష్టం ఉన్నట్లుగా బ్రతకొచ్చు అని మన ఇష్టానుసారమైన జీవితానికి మనం అలవాటు పడిపోతాం. కానీ దినదినము దేవుని కొరకు అనుకూలంగా మనము బ్రతకాలంటే ఆయన పరిశుద్ధతతో సమపరిశుద్ధత మనము కలిగి ఉండాలి. అందుకే నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. శ్రద్ధగా విని గ్రహించండి. యవనస్తులేమి, చిన్నలేమి, పెద్దలేమి, వృద్ధులేమి, దేవుడు కోరేది పరిశుద్ధత. ఇప్పుడు చదివిన వాక్య భాగములో దేవుడు ఏమడుగుతున్నాడు మనలను? ఇశ్రాయేలు ప్రజలను ఏమడిగాడు? మోషే ద్వారా ఇది రెండవసారి వారికి ఉపదేశం. మోషే వెళ్ళిపోబోతున్నాడు. ఇక మోషేకు తెలుసు, నేను వెళ్తున్నాను, నేను ఉండబోను, మీతో కూడా ముందుకు రాను. గనుక ఈ ఉపదేశాన్ని వారికి వినిపిస్తూ చాలా అమూల్యమైన హెచ్చరికలు, ఉపదేశాలు మోషే వారికి వినిపించాడు. జరిగిన సంగతులను అన్నీ వారికి జ్ఞాపకం చేసి వాటిలో నుండి ఒక ఉపదేశాన్ని వారికి అందించాడు. ఆ ఉపదేశంలో ఒక భాగం ఏంటంటే, దేవుడు మిమ్మను ఏమడుగుతున్నాడు? ఇంతగా దేవుడు మిమ్మను ఐగుప్తులో నుండి విడిపించాడు. 400 సంవత్సరాలు బానిసత్వములో ఎన్నో శ్రమలు అనుభవిస్తూ ఇనుప కొలిమి అన్నాడు దాన్ని. ఇనుప కొలిమిలో ఎలాగుంటారు మనుషులు, అలాంటి స్థితిలో వారు ఉన్నప్పుడు దేవుడు వారి మొరను ఆలకించిన వాడై వారి కొరకు మోషేను పంపి, మోషే ద్వారా వారిని ఐగుప్తులో నుండి బయటికి రప్పించి 40 సంవత్సరాలు అరణ్యములో వారిని కాపాడుతూ వారి వెంట ఉండి రాత్రింబగళ్ళు వారికి తోడుగా ఉండి వారిని నడిపిస్తూ ఇక వారికి వాగ్దాన దేశాన్ని ఇవ్వబోతున్నాడు. మధ్యలో ఎన్నో జరిగాయి, మనం ఆలోచించాం. దేవుడు వారిని ఎప్పుడూ విడిచి ఉండలేదు. ఒకానొక సమయంలో దేవుడు మిమ్మల్ని విడిచిపెడతానన్నప్పుడు మోషే ప్రాధేయపడ్డాడు. ఎందుకు విడిచిపెడతానన్నాడంటే అది కూడా మన జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో రానన్నాడు. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 32వ అధ్యాయములో మనం చూస్తాం. మీరు లోబడనొల్లని వారు గనుక నేను మీతో రానని దేవుడు అన్నప్పుడు మోషే చాలా బ్రతిమిలాడి, నీవు రాకపోతే మేము ముందుకెళ్ళమన్నాడు. కనుక నా సన్నిధి మీకు తోడుగా ఉండునని దేవుడు మళ్ళీ వారితో నడవడం ప్రారంభించాడు. అది తప్ప దేవుడు వారిని ఎన్నడూ విడిచిపెట్టలేదు. ఇంతగా దేవుడు చేసిన వీటన్నిటికీ ప్రతిగా దేవుడు వారి నుండి ఏం కోరుతున్నాడు? చాలా స్పష్టముగా ఇక్కడ వ్రాయబడిన మాటలు 2 వచనాల్లో 4-5 మాటలు ఉన్నాయి. అవన్నీ మనము ఈరోజు ధ్యానించలేము, కానీ 1-2 మనం ఆలోచన చేసి
ఈ వాక్య భాగాన్ని గ్రహించుదాం. ఏమడుగుతున్నాడు చూడండి. 1, యెహోవాకు భయపడి అన్నాడు. ఎవరికి భయపడాలి? యెహోవాకు, దేవునికి భయపడాలి. 2వది, ఆయన మార్గములలో నడవాలి. 3వది, ఆయనను ప్రేమించాలి. 4వది, ఆయనను సేవించాలి. 5వది, ఆయన కట్టడలను అనుసరించాలి. ఇవే అడుగుతున్నాడు. వారి నుండి ఏ ఐశ్వర్యము, ధనము, వారి సంపద, వారికున్న వాటిని కోరడం లేదు. దేవుడు అడుగుతున్నాడంటే మనం ఏమనుకుంటాము? మనకున్న ధనాన్ని అడుగుతున్నాం అనుకుంటారు కదా. మనం పాట కూడా కానుకలు చెల్లించేటప్పుడు అదే పాటలు పాడతాం కదా. దేవుడికి ఇచ్చేవి, దేవుడు కోరుకునేవి మన నుండి, మన ఐశ్వర్యము కాదు, మనకున్న ధనము కాదు, మనకున్న గొప్పతనం కాదు. దేనిని దేవుడు అడుగుటలేదు. అదంతా దేవుడు మనకిచ్చిన కృపయే. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని కృపను బట్టే ఉన్నాం. మనము మన స్వంత బలము చేత కానీ, శక్తి చేత కానీ, స్వంత జ్ఞానము చేత ఈ స్థితిలో మనం లేము. ఎవరమైనా సరే ఇలాగూ ఈరోజు ఆరాధిస్తున్నామంటే దేవుని కృపయే. కనుక దేవుడు మన నుండి అడిగేవి ఈ 5 విషయాలను వారిని అడుగుతున్నాడు. ఈరోజు మనలను కూడా అడుగుతున్నాడు. దేవునికి భయపడుడి అన్నాడు. ఇది వారికి మాత్రమే కాదు. క్రొత్త నిబంధన గ్రంథములో ఈ మాట మరొక చోట మనం చూస్తాను చూడండి. పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయములో 17వ వచనాన్ని చూసినట్లయితే అందులో ఒక మాట మనకు కనిపిస్తుంది చూడండి. దేవునికి భయపడుడి అన్నాడు. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. ఎందరం భయపడుతున్నాం? చెప్తారా? అందరూ చెప్తారు దేవునికి భయపడతానని. చెప్తారా లేదా? నేను దేవునికి భయపడను అనేవారు ఉన్నారా? లేరు కదా. దేవునికి భయపడేవారు ఎలాగుండాలి? ఊరికే మన నోటితో దేవునికి భయపడుతున్నామంటే సరిపోదు. వట్టి మాటలు. దేవునికి భయపడేవారు ఎలా ఉండాలి అనే కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం. దేవునికి భయపడుట అనేది చాలా శ్రేష్టమైనది. దాన్ని గూర్చి ఒక మాట రాశాడు కీర్తనాకారుడు. దేవుని అందలి భయము పవిత్రమైనది అన్నాడు. 19వ కీర్తన చూడండి. 19వ కీర్తన 19వ కీర్తనలో 9వ వచనం చూడండి. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును అన్నాడు. దేవుని అందలి భయము కలిగి ఉండుట పవిత్రమైన పని. అది పవిత్రమైంది. అది నిత్యము నిలిచేది. దేవుని అందు భయం కలిగి ఉండాలి. దేవునికి భయపడుడి అని కూడా రాశాడు. మరొక వాక్యాన్ని చూపిస్తాను. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు పలికిన మాటలు మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం చూడండి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయువానికి మిక్కిలి భయపడుడి అన్నాడు. ఎవరు మన దేహాన్ని, ఆత్మను నరకములో పడవేయగలుగుతారు చెప్పండి? దేవుడే. కనుక దేవునికి భయపడుడి అని మాటలు ప్రభు పలికిన మాటలు ఇవి. యేసు ప్రభు నోటి ద్వారా పలికిన మాటలు. పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పేతురు ద్వారా పలికిన మాటలు. దేవునికి భయపడుడి. దేవునికి భయపడేవారు
దేవునికి భయపడేవారు ఎలా ఉంటారంటే, ఒక వచనాన్ని మనము చదువుకుందాం చూడండి. కీర్తనలు 4వ అధ్యాయం 4వ వచనం. భయము నొంది పాపము చెయ్యకుడి అన్నాడు. భయము నొంది పాపము చెయ్యకుడి. భయము కలిగిన వారు, ఈ భయం ఎక్కడిది? దేవుని భయం ఇది. దేవుని భయము నొంది పాపము చేయకుడి అన్నాడు. దేవుని భయము కలిగిన వారు పాపము చేయకుండా ఉంటారు. అర్థమైందండి? ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. మనమే దేవుని భయం కలిగిన వారమైతే పాపముతో జోలు ఉండకూడదు మనకు. పేతురు రాసిన పత్రికలో, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనములో చూచినట్లయితే, శరీర విషయములో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేక ఉండును అన్నాడు. పాపముతో ఇక ఏమీ జోలి, అసలు దేవునికి ఇష్టానుసారముగా దేవునికి భయపడేవారైతే పాపముతో ఇక ఏమి అసలు జోలే ఉండదు. పాపముతో మన స్థితి ఎలాగున్నదో ఆలోచన చేసుకోవాలి మనం. పాపమును గురించి 3 మాటలు ఉన్నాయి. ఒకటి ఘోరమైన పాపము అన్నాడు, ఘోర పాపం అన్నాడు. ఆ వచనాలన్నీ ఉన్నాయి ఇప్పుడు చూపించడానికి. రాజుల గ్రంథములో, విలాప వాక్యములో ఆ మాట ఉన్నది, ఘోర పాపము అనే మాట ఉన్నది. కీర్తనల గ్రంథములో దురభిమాన పాపము అన్నాడు. పాపానికి మరొక మాట జోడించి దురభిమాన పాపము అన్నాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయములో చులకనగా చిక్కుల పెట్టే పాపము అన్నాడు. సరే, పాపం అంటే మనకు తెలిసిన పాపాలు ఎన్నో ఉన్నాయి. సార్లు మనము చాలా ఘోరమైన పాపం చేయనప్పుడు మనమేమనుకుంటాం, నేనేం పాపం చేయలేని అనుకుంటాం. కానీ దేవుని వాక్యములో పాపం అనే విషయము చాలా విస్తారంగా మనం ఆలోచన చేస్తే ఒక 2 మాటలు నేను చూపిస్తాను. రోమీయులకు రాసిన పత్రికలో, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 23వ వచనం చూడండి. ఆఖరి మాట ఉన్నది, విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము అన్నాడు. విశ్వాస మూలంగా కానిది ఏదో అది పాపం అన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయములో మనకు తెలిసిన మాట, ఆజ్ఞ అతిక్రమమే పాపము అన్నాడు కదా. తిమోతికి రాసిన పత్రికలో ఇంకొక మాట ఉన్నది. తిమోతికి రాసిన పత్రికలో, తిమోతి అనుకుంటా, క్షమించండి, యాకోబు పత్రికలో 4వ అధ్యాయం 17వ వచనం చూడండి. మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును అన్నాడు. అంటే మేలైనది చేయనెరిగి కూడా అలాగు చేయకపోతే పాపం అన్నాడు. వీటిని ఎప్పుడైనా ఆలోచన చేస్తాం మనం. పాపమును గూర్చిన ఆలోచన వచ్చినప్పుడు మనకేం పెద్ద పెద్ద పాపాలు మాత్రమే జ్ఞాపకం వస్తాయి. వ్యభిచారమును గూర్చి, త్రాగుడు గూర్చి, దురలవాట్లను గూర్చి, మోసము, అబద్ధాలు,
ఇంకా ఏవేవో మనము అజ్ఞాన దశలో చేసిన పాపాలన్నిటినీ విడిచిపెట్టుకున్నవి, వాటిని గూర్చి మాత్రమే మనం ఆలోచిస్తూ వాటిని గూర్చి ఇప్పుడైతే నేను ఆ పాపంలో లేననుకుంటాం. మంచిది, సంతోషమే. కానీ ఇలాగున్నాయి చూడండి కొన్ని పాపాలు. విశ్వాస మూలముగా కానిదేదో అది పాపం అన్నాడు. మేలైనది చేయనెరిగి చేయకపోతే పాపం అన్నాడు. ఆజ్ఞను అతిక్రమించి అది కూడా పాపం అన్నాడు. ఇలాగూ దేవునికి భయపడేవాడు పాపమును గురించిన ఆలోచన కలిగి ఉండాలి. చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. చిన్న చిన్న విషయాల్లో మనం చాలా పొరపాటు చేస్తుంటాం. పాపము చేసే ఆ స్థితిలోనికి వెళ్ళిపోతాం. చిన్న పాపమైనా పెద్ద పాపమైనా పాపము పాపమే కదా. కనుక ప్రతి చిన్నవాటి విషయంలో మనము చాలా జాగ్రత్త పడడం అవసరము. అది దేవునికి భయపడు వారిలో ఉంటుంది. ఎదుటి వారిని ఒకవేళ మనము నిందించినట్లయితే, దూషించినట్లయితే, బాధపరిచినట్లయితే, ఎదుటి వారికి హాని కలిగించినట్లయితే దేవుని దృష్టిలో అది నేరముగా ఎంచబడుతుంది. ప్రభు కొండ మీద ప్రసంగించిన ప్రసంగములో ఆ మాటలన్నీ చెప్పాడు. ఒకని ద్రోహి అని కూడా అనొద్దని చెప్పాడు. నీ సహోదరుని ద్రోహి అని అనకూడదు అన్నాడు. కనుక వీటన్నిటినీ మనము విశ్వాస విషయంలో ఎదుగుతున్నప్పుడు మనం విడిచిపెట్టిన పాపములను గూర్చి మంచిదే. ఏ ఏ పాపములలో మనం ఉంటిమో వాటన్నిటిని వదులుకొని ఒక నూతన జీవితాన్ని దేవుడు మనకివ్వగా రక్షణ అనుభవంలో ఎదుగుచున్నాము. మంచిదే. కానీ ఇంకా మనలో ఇలాంటివేవైనా మనకున్న ఎడల వాటిని బట్టి కూడా మనము దేవునికి ఇష్టలముగా ఉండలేకపోతాం. వాటిని గూర్చిన ఆలోచన కలిగి మనము క్రమపరుచుకోవాలి, నేర్చుకోవాలి. కొందరు రక్షింపబడి కూడా ఇంకా చాలా భయంకరమైన పాపములో ఉన్నవారు ఉన్నారు, లేకపోలేరు. అట్టివారు చాలా భయంకరమైన స్థితిలో ఉన్నారు. ఇక్కడ బాగానే ఉంటాం మనం, బయటికి వెళ్ళిన తర్వాత రేపటి నుండి ఎలాగుంటారో. ఇక్కడ ఎంతో భక్తితో ఎన్నో చక్కగా బైబిల్ చూసుకోవడం, రాసుకోవడం, అబ్బా ఎంత భక్తి, ఎంత మంచిది అనుకున్నట్లుగా మనం ఉంటాం ఇక్కడ. కానీ ఇక్కడి నుండి వెళ్ళిన తర్వాత మన జీవితం ఎవరు చూడరు. ఇంటి వారికి కూడా మనం రహస్యంగా ఉంటాము, మనకు తెలిసిన వారితో మనం రహస్యంగా ఉంటాం. ఎవరు చూడని పరిస్థితుల్లో కూడా మనం రహస్యంగా ఉన్న సమయంలో దేవుడు చూస్తున్నాడు అనే మాట ఎప్పుడు మర్చిపోవద్దు. అందుకే మనుషులకు భయపడకపోయినా మన ఆత్మను, దేహమును నరకములో పడద్రోయువానికి భయపడమన్నాడు. పడద్రోసేవాడు దేవుడే. ఆ రహస్యమైన సమయములో, అంటే ఎవరు చూడని సమయములో పాపమునకు లోనైన వారు అదే కనిపెడతారు. ఎవరైనా ఉన్నారా లేరా అని మొదట చూస్తారండి. తెలిసిన వారు ఎవరైనా ఉంటే వారికి భయపడి దాక్కుంటారు కొంతసేపు. కానీ మనము ఎరిగినవాడు మన ప్రభు మనలను చూస్తున్నాడు. ఏ ప్రభునైతే మనను నమ్మి ఆయనకు అప్పగించుకున్నామో ఆ ప్రభు మనలను చూస్తున్నాడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఆ భయము కలిగి మనము పాపము చేయకుండా ఉండాలనేది దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది. ఎలాగైనా మనం ఉండి యథావిధిగా ఇక్కడొచ్చి ప్రభువును ఆరాధిస్తే అంతా దేవుడు మన్నిస్తాడు అనుకోవడం మన బుద్ధిహీనత. మనం చేసే ప్రతిదీ దేవుడు లెక్కలోనికి తీసుకొస్తాడు. మాటలు కూడా దేవుడు లెక్కిస్తానన్నాడు.
మత్తయి సువార్త 12వ అధ్యాయములో ఉన్నది. మన మాటలను బట్టి కూడా దేవుడు తీర్పు తీరుస్తానన్నాడు. ఇష్టానుసారముగా బూతులు మాట్లాడి, ఇష్టానుసారంగా ఒకరిని గద్దించి, ఇష్టానుసారంగా కోపగించుకొని, యథావిధిగా దేవుని సన్నిధిలో ఏమి ఎరగనట్లుగా మనం ఉండి ఇంతటితో అయిపోయింది అనుకుంటే, ఆ మాట్లాడిన మాటలు దేవుని సన్నిధిలో లిఖితమైపోయాయి. వాటిని గురించి ఆలోచన ఉన్నదా? ఆ తర్వాత అయినా ఆలోచన చేస్తాము. అందుకే దేవుడు అన్నాడు, కోపపడుడి కానీ పాపము చేయకుడి అన్నాడు. కోపములో ఎంత పాపపు క్రియలు మనం చేస్తామో అర్థం కాదు. ఏం చేస్తాం? కోపం వస్తే తిడతాము ఒకరిని, కోపం వస్తే ఒకరిని కొడతాము, కోపం వస్తే కానీ పనులు చేస్తాం మనం. ఇదంతా దేవుడు పాపము క్రింద లెక్కిస్తున్నాడు. కోపపడుడి కానీ అందుకే పాపము చేయకుడి అన్నాడు. కనుక ప్రియులారా, దేవునికి భయపడుడి, దేవునికి భయపడుడి. దేవునికి భయపడేవారు పాపము చేయకుండా ఉండాలి. కనుక మనం ఎలాగున్నామో, ఎలాగు జీవిస్తున్నామో, దేవుని వాక్యమే మనకు ఆధారము. దేవుని వాక్యమే మనలను పరిశీలిస్తూ ఉంది. వాక్యమై ఉన్న దేవుడే మనలను చూస్తూ ఉన్నాడు. కనుక మనకు తీర్పు తీర్చేవాడు, మన క్రియలకు ఫలితమిచ్చేవాడు ప్రభువే. ఆ ప్రభువుకు లెక్క ఒప్పజెప్పవలసిన వారం మనం. దేవుడు మనల్ని అడిగేదేంటి? భయపడుడి అన్నాడు. సాధారణంగా మనము తల్లిదండ్రులకు భయపడతాం. ఎప్పుడు తప్పు చేసినప్పుడు భయపడతాం కదా. వారికి భయపడి తప్పు చేయకుండా ఉండేవారు ఉన్నారు. దేవునికి భయపడాలంటే పాపము చేయకుండా, తప్పులు చేయకుండా జీవించాలి. ఆయనకి ఇష్టంగా బ్రతకాలి. ఆదాము భయపడ్డాడు, తప్పు చేశాడు, భయపడ్డాడు, భయపడి దాక్కున్నాడు. ఆ తర్వాత దాని పర్యావసము చాలా గొప్పదిగా అనుభవించాడు ఆయన. పాపము చేసిన తర్వాత భయపడడం కాదు, చేయకముందు భయపడాలి. చేసి భయపడేవారు ఉన్నారు. ఎరిగి చేసి భయపడే స్వభావము ఆదాముది. ఆదాము ఎరుగుతాడు, ఆజ్ఞను అతిక్రమించద్దు, నీవు తిను దినమున చచ్చెదవు అన్నాడు. తిన్నాడు. తిన్న తర్వాత ఏర్పడింది, దిగంబరిగా కనిపించాడు. దేవుని స్వరాన్ని విన్నప్పుడు ఏం చేశాడు? దాక్కున్నాడు. ఎందుకు దాక్కున్నాడంటే భయపడి అని రాశాడు అక్కడ. భయపడి, నీ స్వరము వినగా నేను భయపడి దాగుకొంటిని అన్నాడు. అప్పుడు భయపడితే ఏం జరుగుతుందండి? ఏం జరగదు. దానికి ఫలితాన్ని పొందుతావు. కనుక చాలా జాగ్రత్తగా మన ప్రవర్తన విషయంలో చూడండి. పేతురు రాసిన పత్రికలో కొన్ని మాటలు హెచ్చరించాడు అక్కడ. మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయము 17వ వచనం చూడండి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థన చేయుచున్నారు. గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి అన్నాడు. ప్రార్థన చేయుచున్నారు మీరు, మంచిదే. అందరం ప్రార్థన చేస్తాము. ఇంటిలో ప్రార్థన చేస్తాము, మందిరములో ప్రార్థన చేస్తాము, కూడికల్లో ప్రార్థన చేస్తారు. చాలామంది స్తుతులు చెల్లించరు. మరి రొట్టెలో పాలు పొందుటకు యోగ్యులా కాదా డౌటే నాకు. స్తుతులు చెల్లించడానికి ఆటంకమేముండొద్దు. రొట్టెలో పాలు పొందేవారు వచ్చేసారి నేను చెప్తాను. షెనాన్ లేడు, షెనాన్ ఎటుపోయిండు? షెనాన్, జోయల్, మీరిద్దరు, ఆ యవనస్తులు అందరూ స్తుతులు చెల్లించాలి. పెద్దలంతా మానుకుంటారు కొంతకాలం.
స్తుతులు చెల్లించలేకపోతే మీరు ఆరాధనలో పాలు పొందే యోగ్యత లేదనుకుంటాం. ఎంతకాలం అయిపోయింది బాప్తీసం పొంది, ఎంతకాలం నుండి రొట్టెలో పాలు పొందుతున్నారు. ముందగు ఉన్నవారు కూడా ఎంతకాలం నుండి ఒక్కసారైనా నీవు ఆరాధిస్తున్న ఈ కాలములో ఒక్కసారైనా నోరు తెరిచి స్తుతులు చెల్లించారా చెప్పండి? చెల్లించని వారు ఎందరున్నారు? చాలామంది కనిపిస్తారు మనకు. ఎప్పుడు చెల్లించిన వారే చెల్లిస్తూ ఉంటారు. స్తుతులు చెల్లించాలి ఆరాధించేవారు. 2 మాటలు, ఎన్నో మాటలు మాట్లాడతాం ఇప్పుడు బయటికి వెళ్ళి, ఎంతసేపు అయినా మాట్లాడతాం, ఎన్నైనా మాట్లాడతాం. అబ్బో ఎంత పెద్ద భక్తుడో అన్నట్లుగా మాట్లాడతాం. మళ్ళీ 2 మాటలు స్తుతులు చెల్లించడానికి నోరు తెరిచే ధైర్యము కానీ, దేవుని సన్నిధిలో నోరు తెరిచి మాట్లాడే ధైర్యము లేక ఆదాము వలె నేను దాక్కున్నాను అంటున్నాడు. ఎందుకు దాక్కున్నాడు ఆదాము? ఆయన స్వరము విని భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు? తప్పు చేశాడు. తప్పులు ఉండకూడదు. దేవుణ్ణి చాలా సంతోషంగా ఆరాధించాలి. ఆరాధించడానికి, స్తుతులు చెల్లించడానికి పోటీ పడాలి. 7 అన్నప్పుడు ఎంతసేపు కనిపెట్టినా అసలు నోరు తెరవకుండా ఉంటారే కొందరు. 6 7 అంటే 6కే అక్కడే మానుకున్నారు. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? 20 మంది 30 మంది ఉన్నారు. ఇది తగదు ప్రియులారా. ఎంతకాలం ఇలాగూ దేవుని సన్నిధిలో అలాగే ఎదుగుదల లేని వారంగా, ఆత్మీయ స్థితిలో బలము లేని వారుగా ఎంతకాలం బ్రతుకుతాం? వ్యర్థమైపోతాం. దేవుని సన్నిధిలో నిలవాలంటే శక్తిమంతులమై ఉండాలి. ఈ లోకములో అనేకమైన పరీక్షలు, అనేకమైన శోధనలు, అనేకమైన శ్రమలు వస్తాయి. మనకు నిలవలేం. మనము దేవుని అందలి శక్తితో మనం నింపబడాలి. ఆత్మీయ విషయంలో బలవంతులంగా ఉండాలి. అప్పుడే లోకస్తులకు మనకు తేడా. వారు బలహీనులై భక్తిహీనులై ఉండిపోతారు. కానీ మనం బలవంతులంగా ప్రభువులో నిలిచే వారంగా ఉండాలి. ఒకప్పుడు మనము బలహీనులమే, ఒకప్పుడు మనము భక్తిహీనులమే. రోమీయులకు రాసిన పత్రికలో రాశాడు, మన కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో బలియాగమై మనలను రక్షించాడు, మనలను బలపరిచాడు. ఆయన సన్నిధిలో దినదినము మనము బలపడుతూ ఎదుగుతూ ఉండాలనేది మనం నేర్చుకోవాలి. ప్రార్థన చేస్తున్నారు కానీ ప్రార్థించుచున్నారు అన్నాడు. గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. ఎవరి భయము? లోకస్తుల భయం కాదు మనకు. అక్కడ అన్నాడు కదా, మీ దేహమును హింసించే వారికి భయపడకుడి అన్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయములో చదివినది. మనల్ని హింసించే వారిని గురించి భయపడొద్దు. మనము దేవునికి భయపడే వారంగా ఉండాలి. దేవునికి భయపడుటలో దేవుని కృపను మనము పొందుతాము. దేవునికి భయపడే వారికి దేవుడు చాలా దగ్గరగా ఉంటాడండి. ఎందుకనగా దేవునికి భయపడేవారు దేవునికి ఇష్టలుగా ఉంటారు. పరిశుద్ధ గ్రంథములో 2 భక్తులు ఉన్నారు, వారు దేవునికి భయపడువారు అని రాశాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో చూద్దాం మనం. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం చూడండి. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతని నేమియూ చేయకుము, నీకు ఒక్కడయున్న నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అనెను. ఎందువలన? ఇందువలన అన్నాడు. ఎందువలననో ఆలోచన చేయాలి మనం. ఊరికే నేను దేవునికి భయపడువాడను అంటే సరిపోదు. దేవుడు చూచాడు, అబ్రహాము దేవునికి భయపడువాడే, కానీ ఒక పరీక్ష పెట్టాడు అక్కడ. నిజముగా దేవునికి భయపడువాడా కాదా?
అప్పుడు తెలిసిపోతుందండి దేవునికి భయపడువారమా కాదా అనేది. అబ్రహాము దేవునికి భయపడువాడుగా దేవుడే సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు ఒకటి అడిగాడు, అబ్రహామును అడిగాడు. ఏమడిగాడు? తనకు చాలా ప్రియమైన వాడు తన కుమారుణ్ణి అడిగాడు. 100 సంవత్సరాల వయసులో కన్నవాడు ఎన్ని సంవత్సరాలు ప్రతీక్ష చేశాడు, ఎన్ని సంవత్సరాలు కనిపెట్టాడు, ఎన్నోసార్లు మనసు ఆయాసపరుచుకున్నాడు. తుదకు దేవుడు అతనికి ఒక కుమారుని ఇవ్వగా ఆ కుమారుడు ఎదిగిన తర్వాత దేవుడు ఆ కుమారుణ్ణి అడిగినప్పుడు వెనుక తీయకుండా దేవునికి ఇచ్చేశాడు. ఎంత మాత్రము వెనుక తీయలేదు. అందుకే అబ్రహామును ఏమన్నాడంటే దేవునికి భయపడువాడు. దేవుడు నిన్ను ఏమడుగుతున్నాడు? ఇప్పుడు ఏమడుగుతున్నాడండి? కుమారులను అడుగుతున్నాడా? నీ ఐశ్వర్యమును అడుగుతున్నాడా? అబ్రహామును కుమారుణ్ణి అడిగాడు, ఇవ్వకుండా వెనుక తీయలేదు. దేవుని సన్నిధికి తీసుకొచ్చాడు, బలిగా అర్పించమన్నాడు, కత్తెత్తేశాడు. కానీ దేవుడు అతన్ని పరీక్షించి అక్కడే ఆగమన్నాడు. దేవునికి భయపడువాడు. ఈరోజు దేవుడు మనల్ని ఏమి అడగడం లేదు. 4 మాటలు 5 మాటలు చెప్పాడు అక్కడ, అంతే చాలు. ఇది మోషే ద్వారా వారికి ఇచ్చినదే. అయినా ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరోధంగా జీవించారు, దేవుని భయం లేకుండా జీవించారు. దాని ఫలితంగా ఎన్నో శ్రమలు వారు అనుభవించవలసి వచ్చింది. దేవుడు వారిని శిక్షించాడు, అన్యరాజుల చేతికి అప్పగించాడు, శత్రువుల చేతికి అప్పగించి నలగగొట్టబడ్డారు వారు. చదవండి న్యాయాధిపతుల గ్రంథము, రాజుల గ్రంథాన్ని చదివితే వారు చేసిన తిరుగుబాటు, దేవునికి భయపడకుండా వారు జీవించిన జీవితాన్ని బట్టి వారెంత నలగగొట్టబడ్డారు, శ్రమకు గురైపోయారు. తుదకు దేవుడు వారిని విడిచిపెట్టి మందిరాన్ని పూర్తిగా వారి మధ్య నుండి తొలగించేశాడు. అలాంటి స్థితిలో కూడా దేవుడు మళ్ళీ వారిని కనికరించి మళ్ళీ వారితో మాట్లాడుతున్నాడు. నేనేమడుగుతున్నాను మిమ్మను? మీకా గ్రంథం చూడండి, అప్పుడేమడుగుతున్నాడు. ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ దేవుడు ఎంత ప్రేమతో వారిని పలకరిస్తున్నాడు. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం చూడండి. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏమడుగుతున్నాడు? ఇప్పుడు ఒకటి తగ్గించేశాడు. అక్కడ 5 అన్నాడు కదా, ఇక్కడ 4 చెప్తున్నాడు. ఎన్నున్నాయి చూడండి, 4 కదా. న్యాయముగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, దీన మనస్సు కలిగి ఉండుట, దేవుని ఎదుట చక్కగా ప్రవర్తించుట. ఇంతే కదా దేవుడు నిన్ను అడిగేది. దేవుని యందు భయం కలిగి జీవించాలి. మోషే చెప్పిన 5 మాటలు వారికెంతో బాగున్నవి, అవి సులువైనవి. అవి దేవుని భయముతో బ్రతికితే ఎంత బాగుండేది వారికి. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. దేవుడు వారి మధ్య ఉన్నాడు, శత్రువులనందరినీ వెళ్ళగొట్టేశాడు. వారు అడిగినదెల్లా దేవుడు వారికి ఇచ్చేశాడు. అయినా వారు దేవుని భయము లేకుండా, దేవుని ప్రేమించలేక, దేవుని మార్గములో నడవక విరోధంగా జీవించిన వారు ఎన్నో శ్రమల అనుభవములో వారు సాగిపోతూ ఉండగా తుదకు మళ్ళీ చెరకప్పగించేశాడు వారిని. కల్దీయుల దేశానికి నెబుకద్నెజరుకు 70 సంవత్సరాల చెరలో వారిని ఉంచిన తర్వాత ప్రవక్తల ద్వారా మళ్ళీ మాట్లాడుతున్నాడు. చెరలో నుండి విడుదల చేశాడు వారిని. ఇప్పుడు అంటున్నాడు, నేనేమి కోరుతున్నాను మిమ్మును? ప్రియులారా, ఆలోచించండి. దేవుడు మనలను విమోచించాడు.
మన కొరకు తన ప్రాణమును పెట్టాడు, ఆ సిలువలో మరణించాడు, పరలోకమును విడిచిపెట్టాడు, ఎన్నో అవమానములు, అపహాస్యములు, నిందలు భరించాడు. ఆయన సిలువ మరణాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం ఆరాధనలో. అది జ్ఞాపకం చేసుకొని మనం ఆరాధించాం కనుక ఒకసారి ఆలోచించండి, ఇంతగా చేసిన ప్రభు మన నుండి ఏం కోరుతున్నాడు? ఇవే కదా మన నుండి కోరేది. అలాగూ జీవించడానికి ప్రయాసపడాలి, దేవుని భయముతో ఉండాలి. అబ్రహాము దేవుని భయం కలిగిన వాడు. ఆదికాండము 42వ అధ్యాయములో చూడండి, మరొకరు ఇలాగ అంటున్నారు, నేను దేవునికి భయపడువాడను. 18వ వచనం, 42వ అధ్యాయము 18వ వచనం. 3వ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడువాడను అన్నాడు. ఎవరు? యోసేపు. యోసేపు జీవితం చూడండి, దేవునికి భయపడువాడుగా కనిపిస్తున్నాడు. యోసేపు ఇప్పుడు ఏ స్థానంలో ఉన్నాడు? ఫరో తర్వాత అధికారిగా ఐగుప్తు దేశము అందంతటా అధిపతిగా ఉన్నాడు. ఇప్పుడు సర్వాధికారము యోసేపుదే. తనను గోతిలో పడవేసిన అన్నదమ్ములు ఇప్పుడు తన ముందున్నారు. తనకు హాని చేసిన అన్నదమ్ములు, తనను హింసించిన వారు, దూషించిన వారు, బాధించిన అన్నదమ్ములు, గోతిలో పడవేసి చంపాలని ఆలోచించిన వారు, ఐగుప్తీయులకు అమ్మివేసిన వారు. ఆ కారణాన యోసేపు 13 సంవత్సరాలు ఎంతో బాధ అనుభవించాడు. అంతగా చేసిన అన్నదమ్ములు తన ఎదుటికి వచ్చేశారు. ఇప్పుడు అతనికి సర్వాధికారం ఉన్నది, ఏం చేసినా ఎవరు అనేవారు కాదు. కానీ దేవునికి భయపడువాడు. దేవునికి భయపడువారు ఏం చేస్తారంటే, పగ తీర్చుకునే పని కాదు వారిది, వారు దేవుని చిత్తానికి అప్పగించేస్తారండి. ప్రియులారా, మనం కూడా ఆలోచన చేయాలి. దేవునికి భయపడువారము అనుకొని దేవునికి భయపడువారం అయితే మళ్ళీ ప్రతీకారము తీర్చుకునే మనస్సు మనకు ఉండకూడదు. సహోదరులైనా మరొకరైనా వారు ఎలా చేశారో నేను అలానే చేస్తాను అని చెప్తారు కొందరు. సామెతల గ్రంథం 23వ అధ్యాయములో ఒక వచనాన్ని చూద్దాం మనం. అట్లా అనుకోవద్దు అన్నాడు. సామెతల గ్రంథము 24వ అధ్యాయం 29వ వచనం. వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను, వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలమిచ్చేదను అని అనుకొనకుము అన్నాడు. చూసారా, దేవునికి భయపడేవారు ఇలాగుంటారండి. వాడు నాకు ఎట్లా చేశాడో నేను చేస్తానంటాను. అందులో తప్పేమున్నది? వాడు నాకు చేసినాడు కనుక నేను చేసినాను. అది లోకస్తుల సంగతి. కానీ దేవునికి భయపడేవారు వాడు నాకు చేసినట్లుగా నేను చేసేదను అని అనుకొనవద్దు, వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేదను అని అనుకొనవద్దు అన్నాడు. ఇంకొక వచనము 20వ అధ్యాయం, సామెతల గ్రంథం 20వ అధ్యాయం. ఏం చేయాలి చూడండి, 22వ వచనములో కీడుకు ప్రతి కీడు చేసేదనని అనుకొనవద్దు అన్నాడు. ఏం చేయాలి? యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. ఇది దేవునికి భయపడే వారి లక్షణం. అదే యోసేపు లక్షణం. యోసేపు అలాగే చేశాడు. కీడు చేశారు వారు, కీడుకు ప్రతి కీడు చేస్తానని అనుకోలేదు, దేవునికి అప్పగించుకున్నాడు. దేవునికి భయపడే వారి యందు ఉండే లక్షణాలు ఇవండి. ఊరికే నేను దేవునికి భయపడుతున్నానని చెప్తే అందులో ప్రయోజనమేమి లేదు. దేవుడు చూస్తాడు నువ్వెంత భయపడుతున్నావో, నీ క్రియలను చూస్తాడు, నీ ప్రవర్తనను చూస్తాడు. పాపరహితముగా, పాపము లేకుండా ఎంత జీవిస్తున్నావో చూస్తాడు. అది దేవునికి భయపడే లక్షణం. దేవుడు అడిగిన వాటిని, దేవుడు కోరిన వాటిని ఇవ్వడానికి ఎంత ఇష్టపడుతున్నావో,
ఎంత త్యాగసహితమైన మనసున్నదో దేవుడు చూస్తాడు. అబ్రహామును అలాగే పరిశీలించగా దేవునికి భయపడువాడుగా దేవుడు కనుగొన్నాడు. యోసేపు సహోదరులను, కీడు చేసిన సహోదరులను ప్రేమించాడు. దేవునికి భయపడువాడుగా కనిపిస్తున్నాడు. దేవునికి భయపడకుండా సాహసించి మనము పాపం చేస్తామనుకో. చాలామంది అలాగే చేస్తారు. పాపం చేసే వారి మనసులో ఒకవైపు వద్దనిపిస్తుంది, ఒకవైపు ధైర్యం వస్తుంది. ఇది రెండు ద్విమనస్సుతో ఉంటారండి. ఏదైనా తప్పు చేయాలనుకుంటే ఒకవైపు దేవుని ఆత్మ మనలో నుండి ఏం చేస్తుంది, వద్దొద్దు స్ట్రాంగ్ అనుకుంటాం. ఇది తప్పు అనిపిస్తుంది. అవును 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 అనుకుంటాం. కానీ మరొక వైపు ఒక ధైర్యం, సాహసించి నేను పాపము చేస్తేనే, సాహసించి పాపం చేయకూడదన్నాడు. సంఖ్యాకాండంలో ఒక మాట చూద్దాం. సంఖ్యాకాండము 15వ అధ్యాయం 30వ వచనం చూడండి. అయితే దేశమందు పుట్టినవాడే గాని పరదేశీయే గాని ఎవడైనను సాహసించి పాపము చేసిన ఎడల వాడు యెహోవాను తృణీకరించిన వాడగును గనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో నుండకుండా కొట్టివేయబడును అన్నాడు. సాహసించి పాపం చేస్తారు. ఒకవైపు దేవుని ఆత్మ మనలను వద్దని ప్రేరేపిస్తున్నా మరొక వైపు సాహసించి పాపం చేస్తాడు. దీనికి ఉదాహరణ ఒకడున్నాడు, రాజుగా ఉన్నవాడు సౌలు. మొట్టమొదట దేవుడు ఏర్పరచుకున్నాడు సౌలును రాజుగా. సౌలు కూడా సమూయేలు గ్రంథంలో చూడండి ఏమన్నాడు, నేను సాహసించి చేసి తిని. పదమూడవ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఇంకను యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించి తిననెను. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేస్తివి. నీ రాజ్యమును ఇశ్రాయేళ్ల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు అన్నాడు. దేవుడు ఎంత సంకల్పించాడు చూడండి. సౌలు యొక్క రాజ్యము సదాకాలము స్థిరపరుస్తాను అనుకున్నాడు. ఒకవేళ సౌలు దేవునికి అనుకూలంగా ఉండుంటే ఇశ్రాయేలు ప్రజలను ఏలేవారంతా బెన్యామీను గోత్రములో నుండే వచ్చేవారు. కానీ పాపం చేసి సాహసించి పాపం చేశాడు. తాను చేయకూడని పని చేశాడు, అవివేకపు పని చేశాడు కనుక దేవుని సన్నిధిలో నుండి కొట్టివేయబడ్డాడండి. ఈ మాట సంఖ్యాకాండములో చదివిన మాట అక్షరార్థంగా సౌలును గూర్చిన విషయంలో దేవుడు నెరవేర్చాడు. కనుక జాగ్రత్తగా సాహసించి, ఒకవైపు దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటే, అందుకే కీర్తనలో అన్నాడు, దూరముగా ఉండమన్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక అన్నాడు. మనం ఏం చేస్తాం, కూర్చుండబోతాను, ఏం పర్వాలేదు నేను కూర్చుంటాను, నేనైతే ఏం చేయను అనుకుంటాం. తాగుబోతులతో కూర్చుంటాం, అపహాసకులతో కూర్చుంటాం, తిట్టుబోతులతో కూర్చుంటాం, దుష్టుల సంఘముతో మనం సహవాసం చేస్తాం. వీటన్నిటిని బట్టి నాకేం కాదు, నేనైతే పవిత్రంగా రక్షింపబడ్డాను కదా, నేనే పాపం చేయను అనుకుంటాం. మోసపోతాం ప్రియులారా, మోసపోతాం. అందుకే అన్నాడు దూరముగా ఉండుడి. సాహసిస్తాం. చాలామంది విశ్వాసులు రక్షింపబడిన తర్వాత పడిపోయేది దుష్ట సాంగత్యమును విడవకుండా ఉండడమే కారణం. అదే స్నేహితులతో మనం మళ్ళీ సాంగత్యం చేస్తాం. అదే స్నేహితులతో వారు త్రాగే చోటికి మనం వెళ్తాం. అదే స్నేహితులతో ఎక్కడ వారు ఉంటారో అక్కడ మనం వెళ్తాం, పిక్నిక్లకు వెళ్తాం, వారి సంఘముతో సహవాసం చేస్తాం, వారితో ఉంటాం. వారు ఏం చేస్తారండి, వారు ఏం చేస్తారు, ప్రేరేపిస్తారు.
నీవు కాదంటే ఒప్పుకోరు. 10 మంది ఉంటే ఒకడు ఒప్పుకుంటాడు, 2 ఒప్పుకుంటారు, 3వ వాడు నిన్ను ప్రేరేపిస్తాడు, 4వ వాడు ప్రేరేపిస్తాడు, ఒత్తిడి చేస్తాడు. ఆఖరికి నువ్వేం చేస్తావు? ఒకవైపు ప్రభు వద్దన్నా నీ లోపల ఒకటి సాహసించే ధైర్యము అపవాది కలిగిస్తాడు. అదే నిన్ను పాపములో పడద్రోస్తుంది. దాన్ని తప్పించుకోలేవు వారి మధ్య ఉంటే. అందుకే అక్కడ నిలవకుమన్నాడు, వారితో ఉండకుమన్నాడు, కూర్చోకన్నాడు. విడిచిపెడతారా స్నేహాన్ని? ఇంతకుముందు ఉన్న స్నేహాలను విడిచిపెట్టాలండి. అప్పుడే ప్రభువులో నమ్మకంగా జీవించగలుగుతాం. పెద్దలైనా చిన్నలైనా చెప్పండి. ఊరికి వెళ్తే ఊరి వారితో సహవాసం, కులం వారితో సహవాసం, బంధువులతో సహవాసం, వారితో ఉన్నావనుకోనండి, ఏ ఒక్క విషయంలోనైనా నిన్ను పడగొడతారు వారు. తప్పనిసరి, అది అందరూ పడిపోలేదు. ఇదేమవుతుంది అనుకుంటారు. ఇవే చిన్న చిన్న విషయాలు చులకనగా చిక్కులో పెట్టే పాపములు అన్నాడు. ఖచ్చితంగా నిలిచేవారు ఉన్నారా? వారి కార్యక్రమాలు జరుగుతున్నాయండి, పిలుస్తారు. మనకు కూడనిదైతే అవునని చెప్పి రాకుండా పోతే ఎవరేమనరు, తెలుసుకుంటారు ఇంకోసారి. విగ్రహారాధనతో కూడిన అనేకమైన సంగతులు జరుగుతూ ఉంటాయి. అందరిలో నీ ఒక్కడే బొట్టు పెట్టకుండా పసుపు పెట్టుకోకుండా నిలుస్తానంటే ఎవరు ఊరుకోరు, ఎంబడబడతారు. నీకు ఒకరు కాకుంటే ఇద్దరు కాకుంటే ముగ్గురు. నీవు చూస్తావు అక్కడిక్కడ ఎవరు లేరు కదా, పర్వాలేదు, ఎవరైనా పసుపు రాకితే ఊరుకుంటావు. అదే సంతోషం అనిపిస్తుంది. ఎన్నో విషయాలు, ఆచారాల విషయాల్లో పడగొడతారు, ప్రవర్తన విషయాల్లో పడగొడతారు, మాటల విషయాల్లో పడగొడతారు. అందుకే దేవుని వాక్యం మనకు సెలవిచ్చింది, వారితో నిలవకుండా, వారి దగ్గర కూర్చోకుండా అలవాటు చేసుకోవాలి. మాట మాత్రం ఉంచుకోవాలి. మాట పలకరిస్తే ఎవరు కాదనరండి. వందనాలు చెప్తే ఎలా ఉన్నావు, బాగున్నావని మంచి మాట మాట్లాడితే నీ గౌరవం పెరిగిపోతుంది కానీ తగ్గిపోదు. వారితో ఉంటేనే నీ గౌరవం ఉంటుందని అనుకోవద్దు. ఈరోజు నేను అందరినీ విడిచిపెట్టానండి, అయినా నా గౌరవం తగ్గిపోలేదు. ఎప్పుడైనా ఎవరైనా కలిస్తే వారు నమస్కరిస్తారు, గౌరవిస్తారు, దేవుని పనిలో ఉన్నావని అభిమానిస్తారండి, భయపడతారు. తగ్గిపోలేదు. దేవుడు తన కృప చూపుతాడు. అలాంటి స్థితిలో ఉంటేనే దేవునికి భయపడిన వారంగా ఉంటాం. భయపడాలి, వీటన్నిటికీ దూరంగా ఉండాలి, ప్రభువుకు దగ్గరగా అవుతాం. వీటన్నిటికీ దూరంగా లేకపోతే మనము ప్రభువుకు దగ్గరగా కాలేము. అన్నీ కలిగి నేను ప్రభువుకు దగ్గరగా అవుతానంటే కాలేం. మనం అన్నీ విడిచిపెట్టుకొని రమ్మన్నాడు, నన్ను వెంబడించమన్నాడు. ఎలా వెంబడించమన్నాడు? అన్నీ విడిచిపెట్టుకొని వెంబడించమన్నాడు. నీ సిలువనెత్తుకొని నిన్ను నీవు ఉపేక్షించుకొని నన్ను వెంబడించమన్నాడు. అప్పుడే వెంబడించగలుగుతామండి. అన్నీ కలిగి నేను అంతటా ఉంటాను, కులములో ఉంటాను, సంఘాల్లో ఉంటాను, అక్కడ ఉంటాను, ఇక్కడ ఉంటాను, ఇక్కడ వెంబడిస్తాను నిన్ను, ఈ పని కూడా నేను చేస్తానంటే వద్దంటాడు. ఎవడు రమ్మన్నాడు నిన్ను? 50వ కీర్తనలో చాలా తేటగా అన్నాడు, ఎవడు నిన్ను రమ్మన్నాడు? చూద్దామా? 50వ కీర్తనలో పదిహేడవ వచనం, భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుతున్నాడు. 16వ వచనం, దిద్దుబాటు నీకు అసహ్యము గదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసెదవు. కీడు చేయవలెనని నీవు నోరు తెరచుదవు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుల మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినయుంటిని. అందుకు నేను కేవలం నీ వంటి వాడనని నీవనుకొంటివైతే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను అన్నాడు. చూసారా, దేవుడు గద్దించేవాడుగా ఉన్నాడు. ఇవన్నీ ఎంత చక్కగా అంటే ప్రాక్టికల్గా మనం చేసే వాటన్నిటిని దేవుడు ఇక్కడ వ్రాసి పెట్టాడు. ఇలాగున్న దిద్దుబాటు నీకు అవసరం లేదు. దేవుడు వాటన్నిటిని మన ముందుంచి గద్దిస్తాడు. చాలా భయంకరమైన పరిస్థితులలో మనము
ఉండకుండా దేవునికి అనుకూలంగా ఉండాలనేది 16వ వచనములో చూడండి. నా కట్టడలు వివరించుటకు నీకేమి పని, నా నిబంధన నీ నోట వచించదవేమి అన్నాడు. భక్తి లేకుండా దేవుని సన్నిధిలో మనం నిలవలేం. భక్తి భయము ఉండాలి. చాలా పెద్ద సబ్జెక్టు దేవునికి భయపడే విషయం. ఎంతైనా మాట్లాడుకోవచ్చు, ఎన్నిసార్లైనా మాట్లాడుకోవచ్చు. దీన్ని విషయాన్ని గ్రహించినప్పుడు దాన్ని అనుకూలంగా మన జీవితాల్లో క్రమపరచుకోవడమే శ్రేష్టమైనది. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడవైన మా దేవా, స్తోత్రాలు. మీ మహాకృప చేత మమ్మను మీ సన్నిధికి నడిపించి ఆరాధించుటకు కృపనిచ్చి మీ వాక్యము విను భాగ్యమునిచ్చావు. స్తోత్రాలు. చేరి వచ్చిన మేము ఎవరు ఎలా వింటున్నారో, ఎవరు ఎలా విన్నారో అందరి హృదయాలను ఎరిగినవాడు. దేవుని భయము కలిగి ఉండాలనేది మాకు నేర్పించావు. అదే మీరు కోరేది. ఎంత స్పష్టంగా మాతో మాట్లాడిన మాటలు మా హృదయంలో భద్రపరుచుకొని మా జీవితాలను క్రమపరుచుకొని జీవించడం నేర్చుకోవడానికి సహాయం చేయండి. అందరినీ దీవించండి. మంచి ఆరోగ్యాలను ఇవ్వండి. తిరిగి వెళ్ళే ప్రయాణములో అందరికీ తోడయుండుమని మరొకసారి మేమందరము కలిసి మిమ్మల్ని స్తుతించే భాగ్యము మాకిమ్మని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆత్మను చంపక దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా. ఆత్మతో పాటు దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. ఆత్మను చంపక దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా. ఆత్మతో పాటు దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరున్, నీకంటూ ఏముందిలే. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరున్, నీకంటూ ఏముందిలే. నీకంటూ ఏముందిలే. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసును పొందవా. మారు మనసును పొందవా. వందనాలందరికీ. ఈరోజు స్నాక్స్ సందేశ్ వారి